హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బై ప్రతాప్. ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారని మంచిగా ఉన్నారా? గోల మామూలుగా లేదు, సండే గోల మా ఇంట్లో అయితే మామూలుగా లేదు, చాలా చాలా గోలగా ఉందన్నమాట. సో మా ఫ్రెండ్లో వంట చేయడంలో బిజీగా ఉంది. ఏ సంతకి వెళ్ళి వచ్చినా బుట్టి పట్టుకొని వస్తున్నావు? సంతకు కాదు, దీంట్లోనే అన్ని సామాన్లు ఈ పాపలు ఆడుకునే సామాన్లు పెట్టింటే బుట్టి ఖాళీ చేసుకొని తీసుకొని వస్తే అందరికి హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. మేమైతే వీడియోస్ 2 రోజులు అయింది రాలేదు, ఎవరు ఏమనుకోవద్దండి. ఇంకా వంట అయితే చేశానమాట. ఇంకా చికెన్, చపాతీ, అన్నం అయితే చేసానా. ఇంకా అందరూ అయితే బయట కూర్చున్నారనమాట మాట్లాడుకుంటూ. ఇంకా బయటకైతే పోదామండి. కిచెన్లో ఉండి అప్పుడే ఎండాకాలమే రాలేదు, కథాయిస్తున్నారు మా భాష చెప్పాలంటే, ఉక్క పోస్తుంది అనమాట. ఇంకా అందుకనేసి కిటికీలు కూడా తెరలేదు, దోమలు వస్తాయి ఈ టైం అప్పుడు తెరిస్తే అనేసి. ఇంకా చపాతీ, ఎన్ని చపాతీలు చేసాను, కేజీ చపాతీలు చేసాను. ఇప్పుడు లెక్క పెట్టరా చూద్దాం ఎన్ని అవుతాయో. ఆగో, 1 2 3 4 5 6 7 8 9 10 11 అమ్మో 12 13 14 15 16 17 18 19. ఒక్కటి చేయాల్సిందే కదమ్మా, 20 కంప్లీట్ అయ్యేవి. ఒకటి ప్రాసెస్ వాళ్ళు తిండ్రులే. ఇంకా 20 చపాతీలు అయితే చేశాను అనమాట. 20 చపాతీలు అయితే చేసానా. ఇంకా వేడి అన్నం, కేజీ అన్నం అయితే వండాను అనమాట. షేర్ మా భాషలో చెప్పాలంటే మామూలు అన్నమే బాగా ఉడికింది, బాగా నానగట్టి బీఫ్ తొందర. ఇది వచ్చేసి చికెన్ అనమాట. అబ్బో కాలుతున్నది. గోంగూర చికెన్ కాదు, మెంతికూర అంటారు కదా, దాకా పెట్టి చేశాను అనమాట. అయిందా? ఆఫ్ చేసాను. ఇంకా అయ్యింది. ఇంకా అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం, కొబ్బరి, ఉప్పు అన్ని వేసి దంచింది అనమాట. చికెన్లోకి అయితే వేసానా. ఇది కూడా రేపు ఏమైనా చేస్తే వస్తుంది అనేసి ఇంకా దీంట్లోనైతే పెట్టాను అనమాట. ఒక మాట చెప్పాలా, మా చిన్నమ్మ వాళ్ళు రేపే పోతున్నామని అంటున్నారు అనమాట. బయటికి పోదాంపా అండి, పోదాంపా. మా శాంతి వచ్చింది చూడండి. మేము మా మామూలు చేను పొలానికి పని పోయింటే ఇంక మా శాంతి కూడా వచ్చింది. ఒక విషయం తెలుసా, నేను గ్లోరీ మధ్యాహ్నం నేను బట్టలు ఉతుకుతుంటే గ్లోరీ నేనేమో మాట్లాడుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా ప్రేమలో చిన్నమ్మలు మా ప్రతాప్ బాబు వాళ్ళ ఇంటికి వచ్చానా. మా ప్రశస్త చూడండి ఎట్లా ఏడుస్తుంది, సెల్లు అని. హాయ్ అబ్బా మేమైతే బాగుండాము అని చెప్పి వీడియో పెట్టేది. నేను కొడతాను చూడు అనుకుంటూ వచ్చాను, అట్లే తీసేది వీడియో ఆఫ్ చేయనట్లా. వాళ్ళ నాయన పంపిస్తుంది చూసి సంతోషిస్తాడని. ఇంకా బయటకైతే పోదాంపా. ఏమంట పని పెట్టేదా? ఏం పని పెట్టింది నీకు చెప్పు. చెప్పు. రిమోట్ పగలు కొట్టిందా? అరే నిన్ను జైల్లో వేపిస్తారా? మరి ఎందుకు ఏది ఇక్కడ ఇవ్వదంట. చెప్పు. ఇగోండి పిండి మొక్క మళ్ళీ పిండి తీసుకుంటుండ తెలుసా? తీసుకుంటుంది నీదేనా? అస్సలు తన చేతిలో కొంచెం ఏమన్నా ఉంది, నాది అంటది. అస్సలు ఇదనమాట. చాలా వద్దులే శాంతి. ఇంత అల్లరి చేసేది ఎట్లా తట్టుకోవాలి శాంతి? ఎవరు పేరు కూడా అంటది శాంతి అంటాడు. శాంతి అను, శాంతి శాంతి అంటే అన్ని పేర్లు పెట్టి పిలుస్తా. బుడ్డదా? ఓ బుడ్డక్క గ్లోరత్ వచ్చి గ్లోరీ ఇప్పుడన్నా ఫుల్ కుడదాం రా గ్లోరీ. నాకు రాదు పెట్టేసారి శాంతి పూలు కుట్టేకి వస్తుందా శాంతి? నీకు వస్తే నేర్పి శాంతి. మీ ఊర్లో పూలు ఎక్కువ అమ్ముతారు కదా, పూలు నిజమంటే అవి ఎన్ని రోజులు పూలు తెచ్చావి? 3 రోజులు పూలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి. మా అత్త అయితే కుడతానని చెప్పింది. మా అత్తైతే గుర్తిస్తాను. పూలు కుట్టడానికి వస్తే కుట్టండి, లేండి వద్దు. లేదంటే ఎవరో కుట్టడానికి వచ్చే వాళ్ళకి ఇవ్వండి. ఎంత పెద్దదండ?
పూలు పెట్టుకొని సండే పూలు పెట్టుకోలేదు. అవు అసలు మేమంతా చర్చి పోయేటప్పుడు మా చిన్నమ్మ అయితే పాప కుట్టను కుడుతుంటుంది కదా పాప ఎట్లా ఒకటి నాకు వచ్చినట్లా అని చెప్పాను అనమాట. ఇటు రకనాడు కుట్టడానికి వస్తుంది మాల కాలుతోనే కాలుకుంటే వస్తుందంట. ఏదో ఒక్కొక్కటి మొత్తం దారానికి పూలు కుట్టడం రావాలి. ఓ ప్రైజీ పూలు పూలు ఎంత ఎన్ని డ్రెస్సులు వేసినా మాసి కొడుతుంది చూడుగా. అప్పుడే 2 డ్రెస్సులు అప్పుడే వచ్చేసి ఒక గంట ఉండించుకునేది మా పిల్లలు. నిజంగా చాలా మంది కామెంట్ చేస్తారు కదా ఇప్పుడు మంచి బట్టలు వేయచ్చు కదా అని. ఎంత మంచి డ్రెస్సులు నేను ప్రశస్తంగా ఈ పాప డ్రెస్ వస్తుంది చూడగా ఎట్లుండదు చూడండి. ఇంగ్లీష్ సినిమాలో దయ్యం వస్తుంది చూడండి అలా. అవును ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికి పూలు అయితే కుట్టాలని అయితే ఫిక్స్ అయినా అనమాట వీళ్ళైతే. మరి కుడతారా లేదా ఎలా వస్తుందో చూడాలి. చెండ పూలు అంటారు కదా మా సైడ్ చెండ పూలు బంతి పూలు ఒక మాటలో చెప్పండి బంతి పూలు అంటారు కానీ మా సైడ్ చెండ పూలు అని అంటాం అనమాట. అది ఎక్కడ మిరప తోటలోన అంటే మిరప చేనుకి దిష్టి తగులుకుండా వేస్తారనమాట. మా మామూలు చేనులో కూడా వేసారు కానీ అంత టెస్ట్ పిలిచాను నువ్వు వస్తుందేమో. నీకు దండ కుట్టడానికి వస్తుందా? రా మరి, నీకు ఎవరికి రాదురా. బాగుంటది మా యొక్క చెండ పూలు ఇట్లా ఇరిసి బంతి పూల్ని కుట్టి పూలు పెట్టినండి అని ఇస్తుంది అనమాట. మేమే పెట్టుకోము ఒక పువ్వే బాగా అనేసి పెట్టిస్తాం ఇటరీ మాల ఎట్లా ఉండాలంటే అదిరిపోవాలి. ఎప్పుడు నేర్చుకునే నువ్వు దండ కొట్టడము ఎట్లా? ఇన్ని పూలు ఇవి 100 రూపాయలు ఏమన్నా నీకు రాదా పూలు కొట్టేది? మా ఎత్తు బాగా కుడుతుంది చూడు. ఈ వయసు వచ్చిన కూడా గూడికి ఏదైనా లేదా తెలియదు అవ్వకి. ఎందుకంటే అవి ఎప్పుడు చేసలేదు. అవ్వ కూడా ఒక పోతే ఒకరు మేము ఉండం కాబట్టి ఫస్ట్ అక్కుండే అక్క తర్వాత నేను ఉంటూ వండి పెట్టేది. ఇప్పుడు నిజమిటారే ఒక రోజు పాప అన్నం ముడికి ఏదైనా లేదు అంటదని. ఒక రోజు మేము ఎన్నూరు వేంలోనే చిన్నమ్మ అవ్వ మా పోయొచ్చు పెడతాను. మా ఫ్రెండ్స్ బాగా కుడతారు అసలు కాబట్టి మెత్తగా బాగా పెట్టండి చక్కగా పెట్టండి. ఎవరు ఫాస్ట్ ఇటు ప్లేస్ లోనే అన్నారు. ఏటో దాక్కున్నావా ఎట్లా? నువ్వు పెడతావా? నువ్వు పెట్టు పెట్టు. నువ్వు కూడా కుడతావా? వస్తాయి నీకు ఉండడానికి. ఏం చెప్తే అవ్వ కన్ను ముడికేదా లేదా తెలియదు. ఎమోషనల్ డ్యామేజా? ఒక ఎన్నూరు పోయింటే వచ్చేలోపు సామాన్ దిక్కేది అవ్వ. ఏంటి దిక్కుతావా అంటే నీ ఇంటి దిక్కానమ్మా చూడు అంటది. కాదు నువ్వు ఏంటి దిక్కుతావంటే ఏడైనా గసేపు అవుతుందని 2 నుండిలే తిక్కుతాడు. నీటి దిక్కేది దుర్గులోని దిక్కుతుంది. ఎన్ని నీళ్ళు కావాలి అవ్వతో సల్లలు చదువుతుంటది. అందుకే అవ్వ పెట్టింది. రాసినమ్మా కుడుదురా. ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే పెద్ద దండన కుట్టేసినారు అనమాట. సో చాలా అంటే చాలా పెద్దగానే అయితే అయింది. వాళ్ళు టైం అవుతుంది భోజనం చేయడానికి. వీళ్ళు ఇంకా కుడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు టైం ప్రకారం అయితే మంచిగానే కుట్టేసినారు. చాలా చాలా కుట్టేసినారు చూడండి. చాలా అండి ఇంకా కొన్ని మిగిలేవన్నమాట. ఇంకా అందరూ భోజనం చేద్దామని ఆకలి అయితే ఉన్నదంట. ఇంకా ఇంకోటి ఏమంటే రేపే పోతుందంట మా చిన్నమ్మ అయితే. మేమేమో వచ్చింది అవుతుంది కదా వద్దులే అంటున్నాము. కానీ ఇంక పోవాలన్నప్పుడు పోవాలా. ఎందుకంటే అంటే మా చిన్నమ్మ వాళ్ళ ఆడపిల్ల సిజరీన్ అయిందంటవా. ఇంకా పోతే బాగుంటది కదా వాళ్ళ ఇంట్లో తానే కోడాలన్నమాట. అందుకనే ఎన్నోటి కుట్టారు మా అయితే నిజం అంటే బారుడు ఉంటాయి చూడండి పెద్దవి 2 మూరలు.
ఇప్పుడు పెట్టుకుంటారా పొద్దున? పొద్దున కిషనమ్మకి పొద్దుగాల వడిబింబు వస్తాం కదా, మేము పెట్టుకుంటాం, మా చిన్నమ్మ పెట్టుకుంటది. అట్లే ఉండలేండి, తర్వాత కావాలంటే టైం అయిపోతుంది, ఆ తర్వాత కుట్టేయండి. అన్నం తిందాం అనుకున్న టైం అవుతుంది. కుట్టేది లెగ్లోరు ప్లేట్లోకి ఎత్తి పెట్టు. తిందామండి. శాంతి అన్న మగలు అవుతుందా? తిందామా? అన్న మగలు అవుతుంది లేదు శాంతి, ఏమను ఆకలి అవుతుంది అంటే తిందాంలేండి. అన్నం అయితే తినేస్తాం, టైం అయింది ఆల్మోస్ట్. సరే టైం పని చేయదు కదా, 8:30 కావస్తుంది, ఒక 5 నిమిషాలు తక్కువ అనమాట. ఏం రే ఈ టైంలో తీయడం అవసరమా? చల్లగా ఎక్కుతాయా అని తీసుకుందా. మరి సాయంత్రం పిండినవి నేను గ్లోరీ పిండేస్తాం అనమాట. అన్ని ఉతికేనా ఆరేవే, ఆరలే పుల్లు మాత్రమే నేను ఆరలే ఉతికా. మా ప్రశస్త వాళ్ళు ఇంకా వండుకోరుగా, అట్లే నాతో పాటు వస్తారు. ఇంకా అన్ని బట్టలు అయితే తీసి 1 గంట కట్టి పెడితే పొద్దున మళ్ళీ కావాలంటే మంచం పైన ఆరేస్తే ఎండ తొందర ఆడతాం అనమాట. ఆరనే లేదు మళ్ళీ ఆరేనే కొన్ని ఆరలే పుల్లి ఉంటాయి కదా, అవన్నీ ఎండకేస్తే ఆడతాయి కొద్దిసేపు పొద్దున. శాంతి నువ్వు కూడా తీస్తున్నావు? అవును బాబాయ్. గుడి అనమాట, గుడి ఉంది కదా, గుడి దగ్గర ధ్వజస్తంభం అయితే లేపుతున్నారు అనమాట. సో ధ్వజస్తంభం ఎత్తేదానికి పూజలు అన్నీ చేస్తున్నారు. సో పాటలు మంచిగా వినబడుతున్నాయి ఇక్కడికి. సో ఒక ధ్వజస్తంభం అనమాట కొత్తగా చేస్తున్నారు. రన్నింగ్ చాలా మొత్తం తీసుకొస్తారా? సో ఫ్రెండ్స్ టైం అయితే 10 అవుతుంది అనమాట, దగ్గర 10 కావస్తున్నా. మా పిల్లలు ఇంత హుషారుగా అయితే ఉన్నారు. ప్రిన్సీ జాగ్రత్త మాట, కింద చూసుకో అది చూడు. సో ఇంత నిజంగా మేము నిద్రపోకుండా నిద్ర పోయేదే లేదు. యాక్చువల్గా ప్రతి ఇంట్లో పిల్లలు చూస్తున్నాం కదా, చుట్టుపక్కల ఇళ్ళలో తొందరగా నిద్రపోతారు కానీ సో మా ఇంట్లో అలవాటు పడిపోయింది పిల్లలకి. సో త్వరగా పడుకోరు అనమాట. అసలు ల్యాండ్ అయిపోయిందా లేదా మీ మూట? పెద్ద మూట, బట్టల మూట. మళ్ళీ అంతమందివి అక్కడ చూడు మా ఫ్రెండ్స్ రేపు కలుసుకుంటారా? ఈరోజు కలుసుకోరా? రండి రండి పోదాం రండి. ఇంకా అందరూ అయితే మా ఇంట్లో అందరు నిద్రపోతున్నారు అనమాట. పరుపులేసి వచ్చాను, పండుకుంటున్నారు. ఇంకా ఈ బట్టలు గుర్తొచ్చా, పండింది లేసి వస్తే ఇంక ఇట్లా గుంట కట్టి పెడితే పొద్దున్న ఆరేయచ్చు. రాపడతా పొలువు అవుతుంది రాపద. ఇది కాలువలకి వంకలు పోతే ఇట్లాంటివి కట్టుకొని గుంట కట్టుకొని పోతారు అనమాట ఎక్కువ శాతం. ఇంకా 2 రోజులు కలకల ఆడుతుంది, తర్వాత వాళ్ళు పోయిన తర్వాత బోసిపోతుంది. ఇంట్లో అంతా సందడి తక్కువ అవుతుంది అనమాట. సర్లే ఉన్నప్పుడు జాగ్రత్తగా వస్తారు పోతారు, మామూలే. మనమే పర్మనెంట్ ఉండేవాళ్ళు కానీ వచ్చినప్పుడు హ్యాపీగా చూసుకోవాలి అంతే. రాండి పోదామండి, జాగ్రత్త దిగో. గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ అయితే అయిందనమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను రెడీ అయ్యాను. మా శాంతి కూడా ఫెయిర్ లెవెల్ కొట్టుకుంటుంది, కానీ ఎట్లా కొట్టుకుందో చూడండి. నీటికి అర్థమవుతుంటా శాంతి, అది వాడమ్మా సరేనా? సో మా తెచ్చాము పాలు. సో మా అమ్మ పాల ప్యాకెట్ అన్నీ తెచ్చిందనమాట. పాల ప్యాకెట్లో స్నాక్స్ ఉంటాయి కదా, మార్నింగ్ స్నాక్స్, బిస్కెట్లు అండ్ నిన్న టోస్ట్లు తెచ్చేసినాను ఆల్రెడీ. సో అన్నీ కలిపి నేను కూడా తింటే వాళ్ళతో కలిపి ఈరోజు, ఎందుకంటే చాలా రోజులు అయింది అవన్నీ ముంచుకొని తినక, టీలోకి ముంచుకొని టోస్ట్లోకి తినేస్తాను. శాంతి నీకు బిస్కెట్లు ఇష్టమా టోస్ట్లు ఇష్టమా? టోస్ట్లో ఇష్టమా? సో మా ఇద్దరు తినేస్తానండి. ప్రమిళ దగ్గర పోదాం, పట్టి ఎప్పుడు చేస్తుంది వస్తుందిలే, ప్రేమలోకి వస్తుందిలే. నా ఏమన్నా క్లీన్ చేసి రా. పొద్దునే టీ చేయాలా నువ్వు? ఏంటి చెప్పు, ఎండ కూడా పెద్దగా రాలే. పాల ప్యాకెట్లు తెచ్చేలోపు టైం అవుతుంది అని నాకు కొన్ని సామాన్లు ఉంటే కడిగేతామని కడిగి. నేనేమో టీ చేస్తాను, బయటకు రాకుండా నేను కూర్చున్నాను. నువ్వు చూస్తే నీళ్ళల్లో ఇవాళకి ఈత కొట్టుకుంటూ ఉన్నావు. లేటా? లేట్ అయితే చెప్పు, నేను శాంతకు పోయి మంచిగా అక్కడ హోటల్ ఉంది కదా తాగేసి వస్తాం చూడు. రెండా? మా మీద తెచ్చేది చూడు రా.
ఇంకా చేయలేదంటే ఈరోజు కొంచెం లేట్ అవుతుంది. ఎండ అయితే వచ్చిందనమాట ఇప్పుడే. సో మా ప్రమిల్ ఇంకా టీ అయితే చేయలేదు చూడండి. టీ ఆర్ కాఫీ ఈరోజు? టీయేనా? ఎందుకు? కాఫీకి గ్రూపుడు లేదు, తింటే అదే వేస్తుంటే టీయే తాగంలే. టీ మంచిగా ఉంటుంది లక్షణ టోస్ట్లోకి బిస్కెట్లకి. ఇటువరి వాళ్ళు ఎప్పుడు వెళ్తామంటున్నారంట? ఈరోజు పోతారు ఒడిబియ్యం పోసుకొని. వాళ్ళ కోసం అయితే సర్ది చేయాలన్నమాట. అవునా? ఏమేమి చేయాలి? ఇంకా కజ్జికాయలు అట్రసాలు తిన్నారు కదా, ఇంకా తీపి అంటే భక్షాలు చేయాల ఒడిబియ్యం పోసినప్పుడు అని చెప్పారంట ఎవరో మా అత్తకి. అందుకనేసి ఇంకా భక్షాలు అయితే చేయడానికి రెడీ చేయాల. ఫస్ట్ టీ ఇచ్చి టీ తాగిన తర్వాత చిన్నమ్మ స్నానం చేసి ఒడిబియ్యం అయితే పోసుకుంటుంది. చిన్నమ్మ ఒడిబియ్యం పోసుకొచ్చే లోపల అయితే నేను బ్యాగులు అన్నీ ఉడకబెట్టుకొని చారా అన్నం చేస్తాను. వాడి బియ్యం నింపాలని ఈరోజు ఫస్ట్ మన ఇంట్లో నుంచి ఒక 9 ఇండ్లు కానీ 10 ఇండ్లు కానీ. అదే ఫ్రెండ్స్, మొత్తానికి ఈరోజు స్టోరీ వాళ్ళు అయితే మరి ప్రయాణం అయితే పెట్టుకున్నారు. అండ్ చూద్దాం, ఒకవేళ ఈ రోజు అంటే రేపు వాయిదా వేద్దాము. బట్ వాళ్ళకి ఖచ్చితంగా తప్పదు అని అనుకుంటే మాత్రం ఇంకా వాళ్ళ ఇష్టం మనం కాదనిలేము. సో ఎందుకనంటే ఇంకా వాళ్ళకి కొంచెం వర్క్ ఉంటాయి కాబట్టి. సో నా వర్క్ అయితే నేను రేపు బోధులు ఎటువంటి రిక్వెస్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే కొంచెం నిదానంగా నిమ్మలంగా అయితే వెళ్ళొచ్చు అనమాట. బట్ వెళ్తాం అంటున్నారు కాబట్టి మాట్లాడేద్దాం. బుధవారం బోధులు వచ్చిందైనా అంటే లేదు పాప, మా పాప కానీ సిజరీన్ అయ్యేది అనమాట. పాపకి డెలివరీ అయిందని మా మామ వాళ్ళ పాప తెలుసు, మా వీడియో ఉంటే అట్లా చెప్పండి మమ్మల్ని అంటారు కదా అని పోతాం అని అంటున్నారు అనమాట. మేమేం బుధవారమే బోధులేండి, సోమవారం వచ్చిన రోజు అవుతుంది వద్దులే అని నేను మా అత్త మా అవ్వ అందరు అన్నాం. కానీ లేదులే పని పడింది పోతాము, ఇంకోసారి వచ్చినప్పుడు ఉంటాంలే అన్నాడు అనమాట. ఇంకా పోని వాళ్ళంతా పనిలో పడి పని మీద అక్కడ అంత ఇబ్బంది ఉండదు, పోతే బాగుంటుందని నేను అనుకోని ఇంకా ఈరోజు అయితే ఇంకా మధ్యాహ్నం కొడిబియ్యం పోయాలా, టీ చేస్తాం ఫస్ట్, టీ తాగాలి. ఎస్, అది అనమాట వాళ్ళ సిచ్యువేషన్ అది ఉంది. లేకపోతే ఉండేటోళ్ళే కానీ వాళ్ళ పరిస్థితి అలా ఉన్నందుకే కొంచెం తొందరపడుతున్నారు వెళ్ళటానికి. సో అయినా ఆల్మోస్ట్ వచ్చి ఎన్ని రోజులైంది? ఈరోజు వారం అవుతుంది, కరెక్ట్గా వారం. ఏ సోమవారం వచ్చింది? సోమవారం వారం అయింది. ఆల్మోస్ట్ ఒక 6 రోజులు ఉన్నారు అనుకోండి. యా, అదే ఫ్రెండ్స్ సిచ్యువేషన్. టీ అయితే తాగుతాం ప్రస్తుతానికి. అందరూ కూడా బయట మంచిగా చలిలో ఉన్నారు. నా తలకాయ సైజు ఉంది. నీ తలకాయ ఇంతలా లేదులే కానీ నా తలకాయ కూడా ఇంతలా ఉంటుంది, ఇంకలా ఉంటుంది నీ తలకాయ. ఏమన్నా ముచ్చుకలు లేకుండా తెచ్చాను కొనుక్కునే ఇట్లా కాదా? ఇప్పుడే మీ అమ్మ తీసుకొని వచ్చా అనమాట. మరి అన్నిటికీ ఇట్లనే ఉండే ముచ్చుకలు, తూకం ఎక్కువ రావాలనే కాదు, అట్లే తెంచుకొచ్చింటారు, అట్లే ఉంటాయి, అట్లే అమ్ముతారు. వీళ్ళకి అందరికి పొద్దున్నే లేస్తే బిస్కెట్ అడుగుతారు అనేసి మా ప్రశస్తకి, ప్రిన్సీకి, ప్రైజీకి, శాంతికి 4. మా టోస్ట్లు ఎక్కడ ఉన్నాయి? 5 ప్యాకెట్లు. మాకు టోస్ట్లు రా అన్ని తర్వాత బాబాయ్ టోస్టులు కందామని ఏం బాబాయ్ నన్ను చూపియద్దా? నిజంగా చెప్పాను, చూపించకూడదా? సిగ్గుపడుతుండవా? చూడు చంది హాయ్ చెప్పు ఒకసారి, గుడ్ మార్నింగ్ అని. వద్దులేపా, నేను చూపించండి ఇప్పటి నుంచి ఇంకా ఫిక్స్ కదా. మళ్ళీ నన్ను చెప్పి బాబాయ్, నన్ను వీడియో తీ బాబాయ్ అని అంటది. ఒక్కసారి సిగ్గు డైరెక్ట్ పెట్టినానుకో సిగ్గుపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా పట్టుకోవచ్చు అంతే, అట్లా తీస్తా ఫ్రెండ్స్. ఇవ్వండి, అది బీరువా. సరే, దానికి బుజ్జి బీరువా, దానికి కుదురుని తెచ్చినాము. శాంతి ఎట్లుండే శాంతి, బీరువా నీకు నచ్చిందా? నచ్చింది బాబా, నాకే డబ్బులు వేసుకునే బీరువా. మళ్ళీ ఈ బీరువాలో డబ్బులు పెడితే ఎవరైనా ఎత్తుకెళ్తారని ఇటు బీరువాలో దాచి పెట్టుకుంటాం మేము. అక్కడ చిన్న అందరూ తెలియలే. అక్కడ చిన్న చూపి ఏమంటుందో బీరువా. ఇపో రే, ఎట్లుందా బుజ్జి బీరువా? బాగుంది. ఇది మా గ్లోరీ కొనుక్కునింది, అంటే తన హాస్టల్లో ఏమైనా డబ్బులు వేసుకుందామని కొనుక్కునింది. తాళాలు కూడా వచ్చామంటే చాలా అందరు నాను మా గ్లోరీ జాతరలో అలా బీరువాయి అంటే బీరువా అని ఆమె నుండి వస్తాను అనమాట. చిన్నది తీసుకుంటుంది, తర్వాత నవ్వు వచ్చింది. వీడియోలో కూడా చూపించలేదు అనుకుంటుంది. ఏదో ఓపెన్ చేయరా, చాలా ఫన్నీగా ఉంది. ఇందుకు ఎక్కడ డబ్బులు వేసేది? ఎక్కడ? ఇక్కడ తెరిచేయాల, ఏ హోల్ ఉండాలా? కాదు బాబాయ్,
ఈడుండాలిగా ఈడేయాలి వెనకల ఇక్కడ అదే నేను చెప్తున్నా మళ్ళీ ఇక్కడే చూసాను, ఎందుకు చూడలేదు లే ప్రథమ. ఇదిగోండి అచ్చమ్మన ఒరిజినల్ బీరువా లాగా ఉంది చూడండి లాకర్. కాకపోతే సేఫ్టీ లాకర్ లేదు, పర్సనల్ లాకర్ అయితే లేదు. ఇక్కడ అద్దం కూడా వచ్చింది బాబాయ్. అర్థం వచ్చేదా? 2 సైడ్లు ఉన్నది చూడండి, హోల్స్ ఇక్కడ ఇక్కడ 2 సైడ్లు ఉన్నాయన్నమాట. దీంట్లోనే ఆ దాంట్లోనే నేయచ్చు. మనం కొనుక్కుందాం అట్లా బీరువా. లేదు లేదు పట్టండి. ఫ్రెండ్స్ టీ పొంగింది అనుకున్నాం కానీ మా బీరువా సంబరంలో పడి టీ పొంగితే ఆ బాక్స్ లో పెట్టేసి అంతే. ఈ బాక్స్ లో పెట్టేస్తాము. ఇంకా జాగ్రత్తగా పెట్టేసి అక్కడ పెట్టేసిరా. ఇంకా కొత్త కప్పులు అనమాట, మొన్న జాతరలో తీసుకునివి. ఇంకా కడిగేనా, ఇంకా టీ అయితే అందరికి వేసిస్తాను. ఒక కప్పు ఇప్పుడు అవసరం మారా కొత్త కప్పులు రే తీస్తే మరి. నిజమంటే జాతరలో మంచి మంచి కప్పులు ఉండే. నేను ఇంకా తీసుకుందాం అనుకుంటే ప్రతాప్ పైన పూకొస్తే. నేను చెప్పలేనా బుట్టి పెద్దది తీసుకోవాలి సరిపోదని చెప్పలేదా? ఎందుకురా భయపడేది ఏమన్నా తీసుకోవాలంటే కూడా వెనక ముందు ఆలోచిస్తాను. అంత సీన్ లేదు, డబ్బులు కావాలి కదా మరి, ఎవరికి వస్తాయా? లాస్ట్ కి డబ్బులు ఏంటంటే అన్నీ అయిపోయామని ఇట్లా జోలు ఉడుకోవాలి, ఇంకా అట్లా ఉంటుంది. కాదు బ్యాళ్ళు ఉన్నాయి కదా. ఉన్నాయి, బెల్లము పిండి. ఓహో అవన్నీ కావాలి. బ్యాల్ ఒకటి ఉన్నాయాను. ఫస్ట్ మాకేనా? మీకు కాదు, మా అత్తకి ఇటోరంశనమ్మకి వాళ్ళకి. పదరా వస్తా పదన్నా. నాన్న ఇస్తావేమో, నేను వీడియో నేను తీసుకుందామని చూస్తే మంచిగా నాకు లేదని చెప్తావురా. తీసుకోవా కొత్త కప్పులో. కొత్త కప్పులో టీ ఎట్లుందో చెప్పు. ఏ కప్పులో ఇచ్చినా టీ టీ ఇలాగే ఉంటుందా? ఎవరికి రావి? మొత్తానికి వచ్చింది, మిద్దిపైకి వచ్చింది చూడండి. నువ్వు తెచ్చుకుంటావా లేదా? నేను ఒక కప్పులో తెచ్చుకున్నానే. ఫ్రెండ్స్ ఇవ్వండి టోస్ట్లు. సో మేము కూడా టోస్ట్లు అయితే తెచ్చుకున్నాం మొత్తానికి. తినేస్తాం. నువ్వు టోస్ట్ తింటావా? ఎందుకు? పొద్దున్నే బుద్ధి కాదు నాకు. శాంతి నా సత్తకి బెంగళూరులో ప్రెగ్నెంట్ బెంగళూరులో ఉంటుంది అనమాట. పొద్దున్నే తింటుంటే అస్సలు అరుగుతుండలేదు. అప్పటి నుంచే చాలా బోరు కొడుతున్నాయి తినేకి. తప్పు. చాలా రోజులు ఏందన్నమాట ఇలా ముంచుకొని తినక, అందుకోసం అని చెప్పేసి సాక్షాత్ కింద ప్రశస్త ప్రిన్సిల్ ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళలోనే కూర్చొని తినేవాడిని. కానీ వాళ్ళకి కూడా ఉన్నాయి టోస్ట్లోకి. ఏమంటారు ఇట్లా అట్లా కాదవా తప్పు పగిలిపోతుంది వైజ్ అంటే అవ్వ అది కూడా రైతే ఆడుతుంది. నేనైతే భక్షాలకి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి కేజీ పైన కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఎంత? కేజీ పైన కొన్ని, దీని ఒక గ్లాస్ అన్నీ ఎక్కువ ఉంటాయి. నువ్వు కేజీ బెల్లం తీసుకోరా, ఇంతలా ఉంటుండదు. మైదా పిండి తీసుకోరా, గోధుమ పిండి తెచ్చి 2 మిక్సీ తెస్తారు కదా. వద్దు, ఉత్తగా మైదా తీసుకోరా. ఓన్లీ మైదా. ఓన్లీ మైదా, సొంటి, యాలకులు, బెల్లము, టోరీ, సరుకులు, పిండి కదా, పిండి బెల్లము, పిండి బెల్లము. ఇంకా ఆడొస్తుందిలే ప్రేమిలమ్మ చీర తీసుకునే వస్తుండది. ఏం లేసి పెట్టలేదు, ఏం పెట్టలేదు. లేసి తర్వాతకి ఒడిబిం పోసినాక ఇచ్చి పాప నన్ను చేస్తాను, యాద్ చూపించరా నువ్వు చెప్పాను కదా అని. నువ్వు వేయాలి కదా, మీకు బోడీకి కనిపిస్తుంది అంటే వేస్తాననే. అది బేలక బూకు పెట్టాను, బేలకే చూసి పెట్టారు చీర ఎట్లుందో. చిన్నమ్మ చూసలేదు. ఎప్పుడు పండుగ తెచ్చిన అందరికి
వచ్చినావా నీకేం అంటారు అంటది అది నాకే కలిసి వచ్చినావా ఇది నీకోసమని ఏర్పెట్టింది గ్లోరీ. ఇంకా అంచు అయితే ఇట్లా వచ్చేది. మా చీరలు చూసింటారులేండి. మా చిన్నకి ఈ కలర్ అని జాకెట్ కూడా కుట్టింది. ఇంకా స్నానం చేస్తే తొందర పూలు పెట్టుకొని మంచి చీర కట్టుకొని అయితే గొడుగు బియ్యం అయితే ఓపించుకుంటుంది. ఓకేనా? నీకేమన్నా తర్వాతకి సెట్ కాకుంటే చెప్పు చిన్నమ్మ వేసిస్తానని. సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు బ్లాగ్ అయితే. ఇంక వీటివరకు వెళ్తున్నాను కాబట్టి సో అందుకు అవసరమైన అనమాట కొంచెం స్వీట్ చేయడానికి అంటే భక్షాలు చేసి అలాగే మరి ఇంకా తను ఏదో తన వర్క్ తను కంప్లీట్ చేసింది. సో చీర ఉంటాయి కదా సో ఏర్పాట్లు అయితే చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో భక్షాలు చేయడము, వీటి వరకు బియ్యం అంటారు బియ్యం నింపడము, సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో సరేనా, ఈ బ్లాగ్ అయితే మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అసలు మంచి వీడియోతో మంచి బ్లాగ్తో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. చెప్పురా, ఏం చెప్పువా? ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మా ఫ్యామిలీ అయితే ఇట్లా ఉంది. ఇంకా మరి 2 రోజులు పోయిన తర్వాత ఇట్లా ఉండదు అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మంచి వీడియోతో మళ్ళీ మా ఫ్యామిలీ అంతా మీ ముందుకు వస్తాము. అంతవరకు అందరికీ బాయ్. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.